భారతదేశంలో ప్రతి ఏటా వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు. అందులో కొన్ని ముఖ్యమైన మండపాలు ఉంటాయి. అందులో పాలాజ్ ఒకటి, వినాయకుడు ఒకటిగా ఉంటుంది. సాధారణంగా వినాయక ఉత్సవాల ముగింపు సందర్భంగా గణేష్ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తుంటారు. కానీ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో కొలువుదీరిన కర్ర గణపతి మాత్రము అందుకు పూర్తి భిన్నము. ఉత్సవాలలో భాగంగా 11 రోజులు విశేష పూజలు తర్వాత ఈ లంబోదరును ఊరేగించి ఒక ప్రత్యేక గదిలో భద్రపరచడం జరుగుతుంది. ఆనవాయితీ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన పాలాజ్ గ్రామంలో కొలువుదీరిన కర్ర గణపతి ఉత్సవాలు 11 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలి వస్తుంటారు. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చేసి మనము నిజామాబాద్ లో ఉన్నాము. ఈ రోజు వచ్చేసి జగన్నాథుడిది 8th రోజు బాలాజీ గణేష్ కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనకు వచ్చేసి 85 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో మేము వచ్చేసి మా ఫ్రెండ్స్ వీళ్ళంతా మా స్కూల్ ఫ్రెండ్స్. సో టోటల్ వచ్చేసి 5 మెంబర్స్ వెళ్ళడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఎన్నో అనుకుంటాం కానీ కొంతమంది డ్రాప్ అవుతా ఉంటారు. బట్ ఆల్మోస్ట్ అయితే 5 మెంబర్స్ వెళ్ళడం జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి 9 అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మనం వెళ్ళింది కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మా ఇంటికా నుంచి అంటే శివాజీ నగర్ నుంచి వెళ్ళడం జరిగింది. సో వీళ్ళంతా మా ఫ్రెండ్స్ రాము, అనిల్, ఇంకొకటి దాక్కున్నాడు, ఇంకొకరు పికప్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో 9 అవుతుంది. మనం అక్కడికి వెళ్లే వరకు ఎంత అవుతుందో చూద్దాము. వచ్చి చూడండి. ఇక ప్రజెంట్ వచ్చేసి ఇది గాంధీ చౌక్. సో ఇక్కడ నుంచి మనము బోధన్ రోడ్కి వెళ్ళడం జరుగుతుంది. అంతా బోధన్ క్లారిటీ కనబడతలే, వర్షం పడుతుంది మనకు. సో క్లారిటీ కనబడుతుంది. ఇది వచ్చి బోధన్ రోడ్. సో బోధన్ రోడ్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కానీ మనం పర్టికులర్గా అయితే ఈ రూట్లోనే వెళ్ళడం జరుగుతుంది. అంతా బైన్సర్ రూట్ అంటారు. సో బాసర్ కూడా ఎగ్జాక్ట్లీ. సో ఆల్మోస్ట్ మనము అర్సాపల్లిలో ఇంకొక ఫ్రెండ్ ని పికప్ చేసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసి మన కారు. సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్, ఇది అర్సాపల్లి. సో మీరు ఎక్కడ వచ్చినా అర్సాపల్లిలో మనకు ఏనంట ఇక్కడ నుంచి మనము బాలాజీ గణపతికి వెళ్ళడం జరుగుతుంది. సో టోటల్ 5 మెంబర్స్ ఇటేనా. సో మాకు కూడా దర్శనం మంచిగా కావాలని కోరుకుందాం. సో ఆల్మోస్ట్ ఇప్పుడు అర్సాపల్లి రోడ్ నుంచి మనము మెయిన్ రోడ్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 85 కిలోమీటర్స్ ఉంది. 2 hours టైం పడుతుందంట. సో మనకు నైట్ టైం కాబట్టి 9 అవుతుంది కాబట్టి మనకి ఎంత టైం పడుతుందేమో చూద్దాం. అర్సాపల్లిలో ఉన్న వన్ ఆఫ్ ద రైల్వే ట్రాక్ ఇది. సో ఇవి బిజీగా ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ కూడా బాగా జామ్ అవుతుంది. ఇదే మనకు నిజామాబాద్ ఉన్న అవుట్ సైడ్ వెళ్ళే బైపాస్ రోడ్ ఇది. సో ఇక్కడ నుంచి ఇలా కంటేశ్వర్ బైపాస్ నుంచి ఈ రూట్ లో వస్తే మనము బాసర్ వెళ్ళే రూట్ కి వెళ్ళిపోతాం మనము. సో నిజామాబాద్ టచ్ కాకుండా బయట నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇది ఆల్రెడీ మనము నిజామాబాద్ నుంచి ఈ రూట్ లో రావడం జరిగింది. ఇది అర్సాపల్లి నుంచి బ్యాక్ వెళ్ళి ఇప్పుడు ఇది వచ్చేసి బోధన్ రోడ్, అలానే మనకు బాసర్ రోడ్ కూడా మీకు అంతా క్లారిటీ కనబడతలేదు. సో లైట్ వాష్ ఇక్కడ నుంచి మనకి ఏ టైం అవుతుందో ఏందో వచ్చుదాం. సో ఆల్మోస్ట్ మనము జాంకంపేట. సో స్ట్రైట్ వెళ్తే బోధన్. సో మేము రైట్ వెళ్తున్నాము. మా బ్యాగ్స్ వచ్చేసిందంతా నిజామాబాద్ నుంచి వచ్చినాము. సో ఈ రూట్ వచ్చేసి అంతా మనకు వచ్చేసి ఇది బాసర్. సో ఇది నైట్ టైం ఇలా ఉంది మనకు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 9:45 అనుకుంటా. సో ఆల్మోస్ట్ మనకు లేట్ అయిపోయింది. చూద్దాం ముందు ఎట్లుందో. ఆల్రెడీ వర్షం లైట్ గా పడుతుంది. సో కొద్ది ఇబ్బంది ఉంది. సో అక్కడ ఎట్లుందో మనకు వెదర్ ఏర్పడది. ఈ రూట్ లోనే మాకు యాక్చువల్ ఏంటంటే ప్రతిసారి నిమజ్జనం కూడా ఇదే రూట్ లో ఉంటది. బట్ ఇక్కడ రైల్వే ఒకటి ఎలక్ట్రికల్ పోల్ రావడం వల్ల సో అన్ని కన్వర్ట్ అయ్యి నందిపేట నుంచి వెళ్ళడం జరుగుతుంది. దీని ఇబ్బంది వల్ల మా పెద్ద పెద్ద గణేష్లు అన్ని మళ్ళీ నందిపేట రూట్ నుంచి వెళ్ళడం జరుగుతుంది. నిజామాబాద్ లో ఉన్న చుట్టుపక్కల పెద్ద అన్నట్టు. సో ఇది వచ్చేసి ఈ రైల్వే ట్రాక్ వచ్చేసి మనకు బోధన్ వెళ్తుంది. సో రైట్ సైడ్ నిజామాబాద్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి బోధన్ రూట్. సో ఇక్కడ సో ఆల్మోస్ట్ మనము వాసర్ కి రావడం జరిగింది. ఆల్మోస్ట్ మునిగింది. వాటర్ అయితే అంత తక్కువనే ఉన్నాయి. మొన్న అయితే ఆల్మోస్ట్ ఇక్కడ బ్రిడ్జ్ కి తీసుకోవడం జరిగింది. సో వాటర్ అయితే ఆల్మోస్ట్ తగ్గినాయి. అంత లేవు వాటర్. మనం వెళ్ళే రూట్ అయితే బాసర్ బ్రిడ్జ్ దాటడం జరుగుతుంది మనకు. రూట్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంది. మనము బాసర్ టు బైన్సా రూట్ ఇది.
ఆల్మోస్ట్ ఇంకొక 10 to 15 కిలోమీటర్స్ అనుకుంటా. సో నైట్ వే ఆల్రెడీ మనకు అక్కడ నుంచి వర్షం స్టార్ట్ అయింది. అది ఏ విధంగా ఉంది కానీ పెరుగుతుంది కానీ తగ్గుతలేదు. సో ఏదైనా నైట్ జర్నీ అనేది ఎంతమందికి రిస్క్ ఏందో అన్నది ఒకసారి కమెంట్ చేయండి. బట్ నైట్ జర్నీస్ బెటర్ అని చెప్తారు కానీ రెయిన్ పడితే కొద్దిగా ఇబ్బందితో కూడుకున్న పనే డ్రైవింగ్. బైన్సా రీచ్ కావడం జరిగింది. సో బైన్సా ఇది వచ్చి లోకల్. సో మనం బైన్సా లోపలికించి వెళ్ళడం జరుగుతుంది. సో రోడ్ మాత్రం అంతా బాగాలేదు. సో అయినా మన ప్రయాణం సాగుతూనే ఉంది. గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. సో వర్షం మాత్రము బాగా డిస్టర్బ్ చేస్తుంది మా జర్నీకి. వెయిటెన్సీ ఇక్కడైతే ఆల్రెడీ మేము వెళ్ళేటప్పుడు కూడా వర్షం పడుతుందని చెప్పి అక్కడ ఉండేటోళ్ళని అనుకుంటే, అయినా మనం ఒక్కసారి సంకల్పం అనుకుంటుంది ఏదైనా సరే మనం తీరాల్సింది. చూసినా. సో ఆల్మోస్ట్ మనకు ఈ ఫ్లెక్సీలు కొద్దిగా హెల్ప్ఫుల్ చేస్తున్నాయి. మనకు డైవర్షన్స్ దీని మీద కంపల్సరీ రాసింది. మనకు రవికుమార్ లెఫ్ట్ వెళ్ళాలి, రైట్ వెళ్ళాలి. జై బజరంగ బలికి. సో మనకు మధ్యలో డైవర్ట్ అవుతున్నాము. సో కొన్ని ఫ్లెక్సీ మీద మనకు ఆరామాగా చూపెట్టడం జరిగింది ఎటు వెళ్ళాలి డైరెక్షన్ అనేది. నైట్ టైం కాబట్టి మనకు కొద్దిగా ఇబ్బంది ఉంది. సో డే టైం అయితే కొద్దిగా మనకు అర్థమైపోతుంది, ఎందుకంటే వెహికల్స్ కూడా చాలా వెళ్తాయి. సో మనకు కొద్దిగా తక్కువనే కనబడుతున్న వెహికల్స్. మనకు అక్కడ బైన్స్ దగ్గర అయితే చాలానే కనబడతాయి కానీ ప్రజెంట్ అయితే లేదు. ఎంత ఉందో బాలాజీ. సో ఆల్మోస్ట్ మనము బాలాజీకి రీచ్ అయినాము. ఒక 4 కిలోమీటర్స్ ముందు తెలంగాణ బార్డర్ కంప్లీట్ అయింది. సో మీకు ఇది వచ్చేసి అంతా ఇది మహారాష్ట్ర బార్డర్. సో మహారాష్ట్ర రోడ్ సారీ. సో మాకు ఇక్కడ ఆల్రెడీ మనకు అట్లా కనబడరు. సో ఆల్రెడీ మనకు 4 కిలోమీటర్స్ నుంచి మహారాష్ట్ర ఉందనుకుంటా బాలాజీ గణపతికి. సో మనకు ఇదంతా తెలంగాణలో ఉంది. నీకు నియరెస్ట్ కనబడేది అదే అనుకుంటా బాలాజీ. సో వెయిటెన్సీ నైట్ ఎలా ఉందో ఏందన్నది చూద్దాం. సో ఇది వచ్చేసి ప్రజెంట్ అయితే మహారాష్ట్రనే మనం. సో ఆల్మోస్ట్ రీచ్ కావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి మనకు 11:30 అవుతుంది కనబడుతుంది. సో ఆల్మోస్ట్ మనము బాలాజీ రీచ్ కావడం జరిగింది. సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్ ఉన్నట్టుంది. బాలాజీ గణపతి చేరుకోవాలంటే మనకు హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నియరెస్ట్ వచ్చేసి నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఉండడం జరుగుతుంది. నిజామాబాద్ నుంచి మనము బైన్సాకు చేరుకోవడం జరుగుతుంది. బైన్స్ వచ్చేసి మనకు 120 రూపీస్ బస్ ఛార్జ్ పడడం జరుగుతుంది. అక్కడ నుంచి 26 కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ బస్ ఛార్జ్ వచ్చేసి మనకు 20 నుంచి 30 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే నిర్మల్ డిస్టిక్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉండడం జరుగుతుంది. నిర్మల్ మీదుగా బైన్సా నుంచి బాలాజీకి చేరుకోవడం జరుగుతుంది. వచ్చేసి మన ఫ్రంట్ ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 11:30 అవుతుంది. సో ముందట యాక్చువల్లీ 8th డే మనకు. సో జనాలు అయితే బాగానే ఉన్నారు. సో ముందుకు వెళ్దాం. మెయిన్ రోడ్. సో నైట్ టైం మన వ్యూ చాలా రోజులు అనుకుంటున్నా బట్ వెళ్ళాలని. ఆల్మోస్ట్ ముందడికి వెళ్ళడం జరుగుతుంది. వాటర్ ఫౌంటైన్ ఉన్నట్టుంది. వినాయక్ ఫంక్షన్స్ ఆల్టూ అంట నాకేం లేదు. ముందు ఒకటి శివుడు ఐడల్, వాటర్ ఫౌంటైన్. లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ బాలాజీ గణపతి. సో ముందటికి వెళ్తున్నాం. లోపల ఎలా ఉందని చూద్దాం. అంతా సిట్టింగ్ ఉన్నట్టు ఉంది. సో ఇది లోపల వ్యూ మనకు. ఆల్మోస్ట్ రైట్ సైడ్ మనకు కూడా కొన్ని అడుగుదాం. సో దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. ముందట మనకు కనబడుతుంది. దర్శనంకు ఆల్మోస్ట్ వీళ్ళంతా క్రౌడ్సే. మనకు ఇక్కడ మనకు స్పెషల్ దర్శనము అండ్ ధర్మ దర్శనం అనే 2 ఉన్నాయి బోర్డ్స్. సో వెయిటెన్సీ ఎంత టైం పడుతుంది మనకు ఒకసారి అడిగి ముందట కనుక్కొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో
సో ప్రజెంట్ అయితే కాలు వాషబుల్ టు వాష్ కాలు, దాని తర్వాత మనం లోపలికి వెళ్దాం. లోపడే ఉంచుదాం. జరుగుతున్నాయి ఇక్కడైతే స్పెషల్ దర్శనం ఉండడం జరిగింది. సో చూద్దాం. సో క్రౌడ్ అయితే చాలానే ఉంది మనకు. వచ్చేసి మనకు లైన్ ఆల్రెడీ లైన్. సో అలానే ఇలా వస్తే మనకు ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరికైనా ఇబ్బంది ఉన్నా అని మనం వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళడం జరుగుతుంది. వచ్చేసి లోపలికి వెళ్దాం. దర్శనం చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ బాలాజీ, గణపతి, గణేశుడి. సో ఇక్కడ వచ్చేసి మనకు స్పెషల్ 100 రూపీస్ ఉందంట ఈరోజు. సో లైన్ మాత్రం 12:15. సో మాకు హాఫ్ అన్ అవర్లో దర్శనం జరిగింది. ఆల్రెడీ మహారాష్ట్ర, తెలంగాణ ఎగ్జాక్ట్లీ 12. సో ఇక్కడ మనము ఏదైనా అనుకొని కోరిక పెట్టి ఇక్కడ ఇస్తే మనకు వీళ్ళు ముడుపు గడిపి పెడతారు. సో ఇంత అమౌంట్ అనేది మన ఇష్టం అని ఉంటుందంట. సో ఇక్కడ గడిపి భగవంతుడికి సమర్పణిస్తే ఏదైనా కోరికలు నెరవేరుతాయని అంటున్నారు. సో ఇక్కడ కూడా మీకు కనబడుతున్నాయి కట్టినట్టు. గణపతి వచ్చేసి ప్రతి ఇయర్ మనకు 11 days ఉండడం జరుగుతుంది. ఇక్కడ స్వయంగా ప్రదర్శించడం జరుగుతుంది. ఎలాంటి నిమజ్జనం చేయకుండా మళ్ళా వినాయక ఉత్సవాల ముగింపు సందర్భంగా గణేష్ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తుంటారు. కానీ తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో కొలువుదీరిన కర్ర గణపతి మాత్రము అందుకు పూర్తి భిన్నము. ఉత్సవాలలో భాగంగా 11 రోజులు విశిష్ట పూజలు తర్వాత ఈ లంబోదరును ఊరేగించి ఒక ప్రత్యేక గదిలో భద్రపరచు. ఇక్కడ ఆనవాయితీ. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన పాలాజ్ గ్రామంలో కొలువుదీరిన కర్ర గణపతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతుంటాయి. 11 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలి వస్తుంటారు. పాలాజ్ గణపతి చరిత్రలోకి వెళితే 1948 సంవత్సరంలో మొదటిసారిగా ఈ కర్ర గణపతిని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ ఏడాది గ్రామంలో అంటువ్యాధులు ప్రబలి సుమారు 30 మంది చనిపోయారంట. అయితే ఆ సమయంలోనే వినాయక చవితి పండుగ వచ్చిందంట. మహమ్మారి బారి నుండి రక్షించుకోవడానికి గ్రామంలో వినాయకుని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారంట. వెంటనే నిర్మల్లో ఉన్న ఒక కళాకారుని చేతకర గణపతిని విగ్రహాన్ని తయారు చేయించి గ్రామంలో ప్రతిష్ఠించి నవరాత్రులు భక్తి శ్రద్ధలతో కొలిచారంట. దాంతో అంటువ్యాధులు పూర్తిగా మటుమాయం కావడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారంట. అప్పటి నుంచి ఆ కర్ర గణపతిని ప్రతి ఏటా ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారంట. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అయిన విగ్రహాన్ని ఊరేగించి గ్రామ సమీపంలో ఉన్న వాగు వద్దకు తీసుకెళ్లి వాగు నీళ్లు విగ్రహంపై నీళ్లు చల్లుతారు. ఆ తర్వాత మళ్ళీ ఆ కర్ర గణపతిని ప్రత్యేక గదిలో భద్రపరుస్తారు. మరలా వినాయక చవితి వచ్చినప్పుడు తీసి మళ్ళీ ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడం జరుగుతుంది.
మనం ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయని ఇక్కడ ఆల్రెడీ ముడుపులు చూపించాను కదా, ఇక్కడ కొబ్బరికాయని తీసుకొని ఇక్కడ కొబ్బరికాయ వచ్చేసి 80 రూపీస్ ఉంది. 80 రూపీస్ ఈ ముడుపుని తీసుకొని మనం అక్కడ కౌంటర్లో మనం అక్కడ మీకు కనపడుతుంది కదా, ఆ కౌంటర్లో మనం 51 రూపీస్ ఛార్జ్ తీసుకుంటే మనం దాని మీద ముడుపు తీసుకొని కట్టుకొని ఏదైనా కోరికలు ఉంటే ముడుపు వేస్తే మనకు నెరవేరుతుందని భక్తుల యొక్క నమ్మకము. సో ఇక్కడైతే ఈ ప్రాసెస్ నడుస్తుంది. మీకు ఆల్మోస్ట్ మాకు దర్శనం కంప్లీట్ అయింది, మళ్ళీ కూడా వెళ్ళడం జరిగింది. సో దానికి మళ్ళీ ఎప్పుడు రావడం జరుగుతుందో. సో ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని స్వీట్స్ కూడా ఉండడం జరిగింది. సో ఎట్లున్నా రేట్ అని ఎట్లన్నా రేట్ ఒకసారి రేట్ ఏదేనా ఆల్మోస్ట్ ఇక్కడ 150 రూపాయలు ఉంది ఏదైనా స్వీట్, పావు కిలోనంట. సో పేడ మనకు వచ్చేసి, సో ఇది వచ్చేసి మనకు టెంపుల్కి, ఇది టెంపుల్కి కొద్దిగా ముందట్లో మనకి ఇవన్నీ ఉండడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇవే ఉన్నాయి మనకు. 150 రూపీస్ అంట పావు కిలో ఏదైనా. సో ప్రజెంట్ టైం వచ్చేసి 1 o'clock అవుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి వ్యూ ఇలా ఉంది ఇక్కడ మనకు. సో ఆల్మోస్ట్ జనాలు తక్కువనే ఉన్నారు, మనకు దర్శనం కావడానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. సో ఇక్కడ నుంచి మనము ఈ దారి గుండా మనం ఎగ్జిట్ కావడం జరుగుతుంది బాలాజీ గణపతి నుంచి. బాలాజీ గణపతి రావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 1 అవుతుంది మనకు నైట్. సో ఇప్పుడు వచ్చేసి వ్యూ ఇలా ఉంది మనకు నైట్. ఆల్మోస్ట్ మనం నిజామాబాద్ నుంచి 85 కిలోమీటర్స్ జర్నీ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. 2.5 hours జర్నీ పడింది మనకి ఇక్కడ రీచ్ కావడానికి. మనకు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వాన పడుతుంది. సో ఫైనల్గా అయితే మేము బాలాజీ గణపతిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు వచ్చేసి 8th డే, అంటే 9th డేకి షిఫ్ట్ కావడం జరిగింది. టోటల్గా మేము 2 days మేము దర్శనం చేసుకోవడం జరిగింది. ఎవరైనా బాలాజీ గణపతికి దర్శనం చేసుకుంటారో చిన్న కమెంట్ చేయండి నా యూట్యూబ్ ఛానల్లో. గణపతి దర్శనం చేసుకున్న తర్వాత కొన్ని ఇక్కడ షాపింగ్స్ కూడా ఉన్నాయి పిల్లలకు ఏమైనా తీసుకోవడానికి. సో ఏమైనా ఇక్కడ 50 రూపీస్, ఆల్మోస్ట్ 50 రూపీస్ ఉన్నాయి. ఇవి తీసుకున్నా ఏమైనా 50 రూపీస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఇవే కనబడుతున్నాయి, మీరు ఏవి తీసుకున్నా 50 రూపీసే కనబడుతున్నాయి. సో ఇక్కడ కొన్ని ప్రసాదాలు కూడా ఉన్నాయి. సో లోపల కూడా వెళ్దాం. మ్యాక్సిమం వర్షం పడ్డది, కింద ఎలా ఉందో మీరు చూడండి. సో అన్ని షాపింగ్ మాల్స్ కనబడుతున్నాయి మీకు. అలా 10, 15, 10, 20 రూపీస్ కూడా ఉండడం జరుగుతుంది. ఆల్మోస్ట్ దాని మీద డిఫరెంట్ ఉంది, బట్ లేడీస్ ఐటమ్స్ మీద అయితే 50 రూపీస్ ఉండడం జరిగింది. సో ఇదంతా ప్రజెంట్ మనకి ఇదంతా షాపింగ్ ఏరియా ఉన్నట్టుంది మొత్తం టోటల్. సో ఆల్మోస్ట్ టైం వచ్చేసి 3:15 అవుతుంది. సో మనం 9కి స్టార్ట్ అయినాం, మళ్ళీ 3:15కి ఎర్లీ మార్నింగ్ రీచ్ కావడం జరిగింది. ఫైనల్గా మన జర్నీ వచ్చేసి సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. సో ఇది వచ్చేసి రోడ్డు రైట్. థ్యాంక్ యూ టోటల్ అందరు. బాయ్ రైట్.